కాళోజీ కళాక్షేత్రం ప్రజలకు అంకితం. ప్రజాకవి విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041కి ఆమోదం. మహిళా శక్తి భవనాలకు వర్చువల్గా శంకుస్థాపన అంటూ ఒకరిని చూస్తాం. సో ఇక్కడ ఒకసారి దేశపతి శ్రీనివాస్ గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడేట్టు ప్రయత్నించుదాం. నేను అసలు పెడదాం అనుకున్నాను, మర్చిపోయినా. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడదాం. దేశపతి శ్రీనివాస్ గారు నిన్న ఏదో పోస్ట్ పెట్టినట్ట, చూద్దాం. అది బయట స్క్రీన్ షాట్ కనబడుతుంది. ఇగో, ఎవరు అనుకున్నారు ఇట్లా ఉన్నని తెలంగాణ ద్రోహి వచ్చి కాళోజీ భవనం ప్రారంభిస్తా అని చెప్పేసి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే మాట్లాడుతా ఉన్నా. దేశపతి శ్రీనివాస్ 10 ఏళ్ల క్రితం అంటే 2014లో ఆ కాళోజీ కళాక్షేత్రం అనేటువంటి దానికి శంకుస్థాపన చేస్తే ఇప్పటి వరకు మీరు 10 సంవత్సరాలు పాలించడంలో కూడా ఓపెన్ కాలే. 1,20,000 కోట్లతో కట్టినటువంటి కాళేశ్వరం ఓపెన్ అవుతుంది. మిషన్ భగీరథ 45,000 కోట్లతో కట్టినటువంటి మిషన్ భగీరథ ఓపెన్ అవుతుంది. కానీ కాళోజీ కళాక్షేత్రాన్ని 10 సంవత్సరాలు ఈరోజు ప్రారంభించకుండా ఎవరు కుట్రేసారు? దానికి కారణం ఎవరు? చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందా దేశపతి శ్రీనివాస్ గారు? ఏమంటున్నావు? ఒక సీఎం పెట్టుకొని తెలంగాణ ద్రోహి అంటావా? అంటే తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును నువ్వు తెలంగాణ ద్రోహి అని ఎలా అంటావు? ఒకసారి చెప్పాలి. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధనలో నీ గొంతు ఏ విధంగా వినపడ్డదో మా అందరికీ తెలియదా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్ర 10 ఏళ్ళు ఒక్క నోరు కూడా మెదపలేదు, ఒక్క బహిరంగ సభలు కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? మీ నోరు ఎందుకు మూగపోయింది? మీ నోరు ఎందుకు ప్రగతి భవన్ గడిల కాడ కాపలా కుక్కలాగా ఎందుకైండ్రు మీరు? దీనికి సమాధానం చెప్పు దేశపతి శ్రీనివాస్. ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడుతున్నారా మీరు? నాకు అర్థం కాదు. మీరు కవులు, మీరు అదా కేసీఆర్ గులాంగిరి చేసేటువంటి బానిసలు మీరంతా కూడా. కేసీఆర్ వేసేటువంటి చిల్లర పైసలకు అలవాటు పడ్డ పానాలు మీరు ఆయన్ని కూడా. కాళోజీ కళాక్షేత్రం 10 ఏళ్ళుగా కట్టకుండా వదిలిపెడితే కనీసం ఒక్క నోరు కూడా వదిలిపెట్టి మీరు మాట్లాడుతున్నారా? అమరవీరులకు కనీసం ఒక్క సాయం కూడా చేయలేదు, ఏనాడు కూడా మీరు మాట్లాడలేదు. మీరు మాట్లాడుతున్నారా? ఇప్పుడు తెలంగాణ ఈరోజు మనం ఏ నినాదం మీద అయితే కొట్లాడినామో, నీళ్లు, నిధులు, నియామకాల నినాదం మీద కొట్లాడినామో, కనీసం వాటిపైన ఎప్పుడైనా మీరు చర్చ చేశారా కేసీఆర్ తోటి? 10 ఏళ్ళుగా ఏది ఈ ప్రభుత్వం పోయి 2 సంవత్సరాల ముందు మీకు ఎమ్మెల్సీ వచ్చింది. 8 సంవత్సరాలు మీకు ఎందుకు విలువ ఇవ్వలేదు కేసీఆర్? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో దేశపతి శ్రీనివాస్, నీకే తెలుస్తుంది. ఏమైంది తెలంగాణలో? ఏమైంది? రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. తెలంగాణ ద్రోహి మాట్లాడుతావు. తెలంగాణ ప్రజలందరూ ఓట్లేసారు కదా వాళ్ళకి. మరి వాళ్ళందరూ కూడా ఆ ప్రజలంతా కూడా తెలంగాణ ద్రోహి అని వర్ణిస్తా ఉన్నావా? చెప్పాలి, సమాధానం చెప్పాలి దేశపతి శ్రీనివాస్. కొంచెం కూడా మీకు అసలు తెలంగాణ రాష్ట్రం రాకముందు మీరు ఒక తెలంగాణ యోధులుగా మేము గుర్తించడం, గౌరవించడం, రెస్పెక్ట్ చేసినాం, అన్ని రకాలుగా మీకు విలువ ఇచ్చినాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ గొంతులన్నీ మూగపోయినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి మీరు చాతగాని దద్దమ్మలాగా ఉన్నారు. సిద్దిపేట పక్కనే మల్లన్న సాగర్లో 14 విలేజ్లు పోతే వేలాది మంది రోడ్డున పడితే కనీసం మాట్లాడినటువంటి మీరు నిజమైనటువంటి తెలంగాణ ద్రోహులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏందో ఎవరు అనుకున్నారు ఇట్లా ఉన్నారని తెలంగాణ ద్రోహి అని మాట్లాడుతున్నావు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడినటువంటి మీరు అసలు శిశులైనటువంటి తెలంగాణ ద్రోహులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో దేశపతి శ్రీనివాస్. ఇదే నేను మీకు ఇచ్చేటువంటి బిరుదు అనేటువంటి గుర్తుపెట్టుకో. నయా కేసీఆర్ గులాములుగా ఉన్నటువంటి తెలంగాణ ద్రోహులు మీరంతా అంటూ ఈరోజు దేశపతి శ్రీనివాస్ గారిని నేను అంటా ఉన్నాను. ఇంకా మాట్లాడాలంటే చాలా ఉంటాయి. అనవసరంగా ఇలాంటి చిల్లర పోస్టులు పెట్టి మీ స్థాయిని దిగదార్చుకోవద్దని చెప్పేసి కూడా దేశపతి శ్రీనివాస్ గారికి మేము సూచన చేస్తా ఉన్నాం. 10 ఏళ్లలో ఏనాడు కూడా దేశపతి శ్రీనివాస్ గారికి ఒక పదవి కూడా ఇవ్వలేదు. ఏదో మొక్కుబడిగా ఉన్నాడు. ఆయన ఒకానొక దశలో కేసీఆర్ పైన తిరగబడదామనుకున్నాడు. ఒకానొక దశలో కేసీఆర్ పైన తిరగబడదామనుకున్నాడు. భయపడ్డాడు. మళ్ళీ కేసీఆర్ ఏం చేస్తారని చెప్పేసి చివరికి 2 సంవత్సరాల ముందు తెలంగాణలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది తప్ప 8 సంవత్సరాలు ఈరోజు తెలంగాణ గడిల కాడ ఈరోజు ఏది మన మూకుతాడేస్తాం కదా అట్లా వేసి కట్టేసి తెలంగాణ ప్రగతి భవన్లో. ఇట్లా ఉంటుంది వీళ్ళ యొక్క పరిస్థితి. పదవుల కోసం, కేసీఆర్ ప్రాపకం కోసం అలవాటు పడ్డ పానాలు కదా అవి. ఏం మాట్లాడతాం మీ గురించి దేశపతి శ్రీనివాస్? ఇంకా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. కళాకారుల దగ్గరికి పోతే మీ గురించి ఎలా తెలుసుకోవడం పోతే చాలా రకాలుగా చెప్తారు. అది కూడా చేస్తాం, బరాబర్ చేస్తాం.
కాళోజీ కళాక్షేత్రం ప్రజలకు అంకితం. ప్రజాకవి విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041కి ఆమోదం. మహిళా శక్తి భవనాలకు వర్చువల్గా శంకుస్థాపన అంటూ ఒకరు చూస్తాను. సో ఇక్కడ ఒకసారి దేశపతి శ్రీనివాస్ గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడేట్టు ప్రయత్నించుదాం. నేను అసలు పెడదాం అనుకున్నాను, మర్చిపోయినా. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడదాం. దేశపతి శ్రీనివాస్ గారు నిన్న ఏదో పోస్ట్ పెట్టినట్ట, చూద్దాం. అది బయట స్క్రీన్ షాట్ కనబడుతుంది. ఇగో, ఎవరు అనుకున్నారు ఇట్లా ఉన్నని తెలంగాణ ద్రోహి వచ్చి కాళోజీ భవనం ప్రారంభిస్తా అని చెప్పేసి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే మాట్లాడుతా ఉన్నా. దేశపతి శ్రీనివాస్ 10 ఏళ్ల క్రితం అంటే 2014లో ఆ కాళోజీ కళాక్షేత్రం అనేటువంటి దానికి శంకుస్థాపన చేస్తే ఇప్పటి వరకు మీరు 10 సంవత్సరాలు పాలించడంలో కూడా ఓపెన్ కాలే. 1,20,000 కోట్లతో కట్టినటువంటి కాళేశ్వరం ఓపెన్ అవుతుంది. మిషన్ భగీరథ 45,000 కోట్లతో కట్టినటువంటి మిషన్ భగీరథ ఓపెన్ అవుతుంది. కానీ కాళోజీ కళాక్షేత్రాన్ని 10 సంవత్సరాలు ఈరోజు ప్రారంభించకుండా ఎవరు కుట్రేసారు? దానికి కారణం ఎవరు? చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందా దేశపతి శ్రీనివాస్ గారు? ఏమంటున్నావు? ఒక సీఎం పట్టుకొని తెలంగాణ ద్రోహి అంటావా? అంటే తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును నువ్వు తెలంగాణ ద్రోహి అని ఎలా అంటావు? ఒకసారి చెప్పాలి. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధనలో నీ గొంతు ఏ విధంగా వినపడ్డదో మా అందరికీ తెలియదా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్ర 10 ఏళ్ళు ఒక్క నోరు కూడా మెదపలేదు, ఒక్క బహిరంగ సభలు కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? మీ నోరు ఎందుకు మూగపోయింది? మీ నోరు ఎందుకు ప్రగతి భవన్ గడిల కాడ కాపలా కుక్కలాగా ఎందుకైండ్రు మీరు? దీనికి సమాధానం చెప్పు దేశపతి శ్రీనివాస్. ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడుతున్నారా మీరు? నాకు అర్థం కాదు. మీరు కవులు, మీరు అదా కేసీఆర్ గులాంగిరి చేసేటువంటి బానిసలు మీరంతా కూడా. కేసీఆర్ వేసేటువంటి చిల్లర పైసలకు అలవాటు పడ్డ పానాలు మీరు అన్ని కూడా. కాళోజీ కళాక్షేత్రం 10 ఏళ్ళుగా కట్టకుండా వదిలిపెడితే కనీసం ఒక్క నోరు కూడా వదిలిపెట్టి మీరు మాట్లాడుతున్నారా? అమరవీరులకు కనీసం ఒక్క సాయం కూడా చేయలేదు, ఏనాడు కూడా మీరు మాట్లాడలేదు. మీరు మాట్లాడుతున్నారా? ఇప్పుడు తెలంగాణ ఈరోజు మనం ఏ నినాదం మీద అయితే కొట్లాడినామో, నీళ్లు, నిధులు, నియామకాల నినాదం మీద కొట్లాడినామో, కనీసం వాటిపైన ఎప్పుడైనా మీరు చర్చ చేశారా కేసీఆర్ తోటి? 10 ఏళ్ళుగా ఏది ఈ ప్రభుత్వం పోయే 2 సంవత్సరాల ముందు మీకు ఎమ్మెల్సీ వచ్చింది. 8 సంవత్సరాలు మీకు ఎందుకు విలువ ఇవ్వలేదు కేసీఆర్? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో దేశపతి శ్రీనివాస్, నీకే తెలుస్తుంది ఏమైంది తెలంగాణలో. ఏమైంది? రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. తెలంగాణ ద్రోహి మాట్లాడుతావు. తెలంగాణ ప్రజలందరూ ఓట్లేసారు కదా వాళ్ళకి. మరి వాళ్ళందరూ కూడా ఆ ప్రజలంతా కూడా తెలంగాణ ద్రోహి అని వర్ణిస్తా ఉన్నావా? చెప్పాలా, సమాధానం చెప్పాలా దేశపతి శ్రీనివాస్. కొంచెం కూడా మీకు అసలు తెలంగాణ రాష్ట్రం రాకముందు మీరు ఒక తెలంగాణ యోధులుగా మేము గుర్తించడం, గౌరవించడం, రెస్పెక్ట్